హాయ్ అండి. మా ఆడపడుచు బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తున్నారు కదా. పొద్దున బోనాల సెలబ్రేషన్స్ అయిపోయినాయండి. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు. ఎవరెవరు వచ్చిల్లో చూడండి. అందరు వీడియోస్లో ఉన్న వాళ్ళే ఉన్నారండి. చూడండి, నాగలక్ష్మి, సుమ, విజయ అంటే అందరూ మీకు వీడియోస్లో కనబడే వాళ్ళే ఉన్నారు. సతీష్ అన్నయ్య, మౌనిక, చూడండి అందరు యూట్యూబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చినుకు చిందు వేసిందంట ఆ సాంగ్కి అయితే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారండి. చాలా మంది మీ ఆడపడుచుకు మీకు ఏం గొడవైంది, వీడియోస్లలో కనిపిస్తలేరు, అసలు మీకు ఏమైంది అని చెప్పి కామెంట్లను అయితే చాలా మంది పెడుతున్నారండి. మాకైతే ఏం గొడవ కాలేదండి. పిల్లలకు స్కూల్ ఉండడం వల్ల మేమైతే రావట్లేదండి. మళ్ళీ ఈ మధ్యలో అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే రాలేదు. అత్తమ్మ వాళ్ళు ఉంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మేమైతే వచ్చేవాళ్ళం. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు లేరు, భూపాల పెళ్ళిళ్ళు ఉన్నారు కాబట్టి రావడం కొంచెం కష్టమవుతుంది. తేజక్క వాళ్ళని రమ్మంటే నైసి 10th క్లాస్, సండే రోజు కూడా క్లాసెస్ ఉందని చెప్పి వాళ్ళు వస్తలేరు. మాకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉందని చెప్పి మేము రాలేదండి. అంతే, మా మధ్యలో అయితే ఏం జరగలేదండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీ ఇద్దరికి ఏమైందని చెప్పి కామెంట్ చేస్తేనైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకనంటే మన గురించి మన వాళ్ళే ఆలోచించుతారు. మీరు ఆలోచించి మా గురించి మెసేజ్ చేసిండ్రు కదా అండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సబ్స్క్రైబర్స్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా అత్తమ్మనైతే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారా? మా అత్తమ్మ మామయ్య కేక్ పెడదామని రాగానే మా మరిది అయితే ఇంతేనేమో సాంగ్ పెట్టిండండి. ఆ సాంగ్ పెట్టంగానే మా అత్తమ్మనైతే ఫుల్ ఏడుస్తుందండి. కేక్ పెడతలేదు, కేక్ పెడితే కేక్ తీసుకుంటలేదు. మా ఆడపడుచు వెళ్ళి నేను బంద్ చేస్తే మమ్మీని ఏడిపిస్తున్నావా అని చెప్పి వెళ్ళి బంద్ చేసిందండి. బంద్ చేసినా కూడా ఏడుపు ఆపుతలేదండి, ఏడ్చుకుంటూనే ఉంది. నైసిగాడు వచ్చి, అమ్మమ్మ నువ్వు ఎందుకు ఎడతాను, నీ బిడ్డ నీ దగ్గరనే ఉన్నది కదా, వేరే కాడు ఉన్నదా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఇక్కడికి వస్తాను, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మమ్మీ అక్కడికి వస్తుంది, ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చుడమ్మమ్మ, ఏడవకని చెప్పి పోతాంది. మా మామయ్యనైతే కేక్ అప్పుడు కట్ చేసి చేతిలో పట్టుకున్నాడండి. పెడదామనే వరకు మా అత్తమ్మ ఏడ్చిందండి. ఆ కేక్ చేతిలో పట్టుకునే ఉన్నారండి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయండి. సాంగ్స్ పెట్టే వరకు నైసిగాడైతే ఆగుతలేడండి. ఫ్యామిలీ పార్టీ అని చెప్పి డ్యాన్స్ అయితే వేస్తుంది, కేక్ తింటలేదు, ఫుల్ జోష్లో ఉంది నైసిగాడైతే. నైసి డ్యాన్స్ చేస్తంటే రిషి చూస్తాడు. చూసి రిషి వచ్చైతే డ్యాన్స్ చేస్తున్నారు అన్నా చెల్లెలు. వాళ్ళని చూసి మాకు ఆగబుద్ధి అవుతుందా? మాకు కూడా డ్యాన్స్ వేయబుద్ది, మేము కూడా చేస్తున్నామండి డ్యాన్స్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. పొద్దుటి నుంచి డ్యాన్సులు. పొద్దున బోనాల సాంగ్స్, బోనాలు తీసుకెళ్ళంగా డ్యాన్స్, ఫుల్ ఎంజాయ్ చేసినామండి. ఇప్పుడేమో బర్త్డే పార్టీ డ్యాన్స్ చూస్తున్నారు కదా, అందరైతే వీడియో తీస్తున్నారండి. మేమైతే ఎట్లా డ్యాన్స్ చేసినా మాకైతే తెలియదండి. దుమ్ము ఎగిరినాం గుంపుల గోవింద. రిషి అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడండి. రిషి చేస్తుంటే మాకైతే ఘోరంగా నవ్వచ్చి మధ్యలో ఆగిపోతున్నాం, మధ్యలో డ్యాన్స్ చేస్తాం. మాకైతే వచ్చి దాని స్టెప్స్ అయితే డ్యాన్స్ చేస్తామండి. మా డ్యాన్స్ని చూసి అయితే నవ్వుకోవద్దండి, నాకైతే డ్యాన్స్ రాదండి. రాకపోయినా ట్రై చేసి నేర్చుకొని వేస్తాండి డ్యాన్స్ అయితే. ఇప్పుడైతే ఫ్యామిలీ పార్టీ డ్యాన్స్ అయితే వేస్తున్నామండి. అందరైతే ఫుల్ జోష్లో ఉన్నారు. వీళ్ళైతే మీకు తెలుసు కదా అండి, సతీష్ అన్నయ్య, మౌనిక గిఫ్ట్ తెచ్చిండ్రు. ఓపెన్ చేసి చూడాలి అని చెప్పి ఓపెన్ చేస్తున్నారండి. ఏం గిఫ్ట్ అనుకుంటున్నారా? నేను కూడా వెయిటింగ్. ఫోటో ఫ్రేమ్. ఫోటో అయితే చాలా బాగుందండి. మీరేం గిఫ్ట్ ఇవ్వలేదా అనుకుంటున్నారా? మేమైతే శారీ తీసుకొచ్చినామండి. లాంగ్ వీడియోలో తీయలేదు, షార్ట్ వీడియోలో ఉందండి, వెళ్ళి చూడండి. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, తీరిగ్గా కూర్చున్నాం, ముచ్చట్లు పెడతాం. చూడండి, పిల్లలు ఇక్కడ ఉన్నారు, పెద్దోళ్ళు అక్కడ చీరలలో కూర్చున్నారు. మేమైతే కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నామండి. ఇంకెవరైనా లక్ష్మీ ప్రసన్న ఇన్స్టా, యూట్యూబ్ సబ్స్క్రైబ్, ఫాలో చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.